చిన్నప్పటి నుంచి నా ఇంట వెలిసావా కూతురా? అవును. నేను తెచ్చిపెట్టిన చిన్న చిన్న లక్క పిడతలతో నువ్వు ఆడుకున్నావా కూతురా? అవునమ్మా. నీటితో అత్తవారింటికి సాగిలిపోతున్నావా కూతురా? అవును తల్లి. అమ్మా ఓయ్, ఈ తండ్రి చెప్పిన మాటలు జ్ఞాపముంచుకుంటావు కదమ్మా? అవునమ్మా. అమ్మా ఓయ్, చిన్న హరి చిట్టి రాజు నీ తల్లిదండ్రుల్ని చూసినట్లే అవునమ్మా. నీ అత్తగారులు చూసుకోవాలమ్మా. అవును తల్లి. నీ తండ్రిని చూసుకున్నట్టే అవును, నీ మామగారిని చూసుకోవాలమ్మా. అవునమ్మా. అమ్మా ఓయ్, ఇదిగో దాని మంగరాజు నీ పుల్లి తమ్ముళ్ళని చూసుకున్నట్లే అవునమ్మా. నీ మందులను చూసుకోవాలమ్మా. అవును తల్లి. అమ్మా ఓయ్, నీ అన్నగారులు చూసుకున్నట్లే అవును, నీ బావగారులు చూసుకోవాలి కుదురా. అవునమ్మా. అమ్మా ఓయ్, చిన్నప్పటి నుంచి నా ఇంట పెరిగి అవును, అత్తవారికి వెళ్ళిపోతున్నావా కూతురా? అవునమ్మా. వెళ్ళేదానివి వెళ్తున్నావు కానమ్మా. అవును తల్లి. అమ్మా ఓయ్, అమ్మా నువ్వు వెళ్ళతా అవునమ్మా. 10 మంది ఉన్న చోట నువ్వు పెదవిప్పకూడదు కూతురా. అవును తల్లి. నువ్వు 10 మంది ఉన్న చోట పెదవగాని ఇప్పేవంటే అవునమ్మా. 10 మంది 20 రకాలుగా మాట్లాడతారే కూతురా. అవును తల్లి. అది వినే శక్తి నీకు లేదు కూతురా. అవునమ్మా. నీ కంట తడి పెట్టేవంటేనమ్మా నేను చూసి తట్టుకోలేను కూతురా. అవునమ్మా. అమ్మా ఓయ్ ఇదిగో ఈ కన్నా తండ్రి
ఏంటి ఇలాంటి మాటలు చెప్తున్నాడని నువ్వు బాధపడకమ్మా. అవునమ్మా. అమ్మా ఓయ్. నటింటరా మంగరాజు అట్టింట అత్తవారింట్లో నట్టింట పడి ఉన్న రోకళ్ళు అవును నువ్వు గాని దాటావంటే ఇదిగొమ్మప్ప వచ్చిన లక్ష్మీదేవి తొట్టిదారంపై వెళ్ళిపోతాదమ్మా. అవును తల్లి. ఏనాడు కూడా నువ్వు అత్తింటి రోకళ్ళు దాటకూడదు తల్లి. అవును అమ్మా. ఓయ్ ఇదిగో రెండు ముక్కలు ఉన్నాయి చెప్పమంటావా కూతురా? అవునమ్మా. అమ్మా ఓయ్. నా తండ్రి ఏంటి ఇలాంటి మాటలు చెప్తున్నాడని నువ్వు బాధపడుతూ కూతురా? అవును తల్లి. అమ్మా ఓయ్. నీకు వేళ కానీ వేళలో రాజు నా తండ్రి ఏంటి ఇలాంటి మాటలు చెప్తున్నాడు నువ్వు పెద్దదని పెట్టుకుంటున్నావా కూతురా? అవునమ్మా. నీకు వెళ్ళగాని వెళ్ళల్లో ఆకలి చేసినట్లయితే అవును అన్నం పెట్టమని అత్తయ్యని అడగకూడదు కూతురా. అవును తల్లి. నీ తల్లి ఇసిదేవుని మనసులో తెలుసుకోవమ్మా. అవునమ్మా. నీకు తిన్నట్లు తేడుపులు తెస్తాయి కూతురా. చూసారా తల్లులారా, ఆనాటి ఆలమ్మదారుడు కాబట్టి అవును కన్నా కూతురికి ఎలాంటి మాటలు చెప్పి పంపిస్తున్నాడు. అమ్మా ఓయ్. మరొక్క ముక్క చెప్తారు ఇంటావా కూతురా? చెప్పమ్మా. అమ్మా ఓయ్. నీ ప్రవాహల నాతో రాజు నీ బాబరున్న చోటే అవును నీ బయట సొంగి విసరకూడదమ్మా. అవునమ్మా. ఈ లోకులాంటి పెద్దలు కాకులాంటి వాళ్ళు కూతురా. అవును తల్లి. 10 మంది 10 రకాలుగా అన్నారంటే నీ మనసు తట్టుకోలేదు కూతురా. అవునమ్మా. నువ్వు కంటతడిగాని పెట్టావంటే కూతురా అది నేను చూడలేనమ్మా. అవును తల్లి. ఏనాడు కూడా బాబరున్న చోట చాలా మెలుగుగా నడుచుకోవాలి కూతురా. అవునమ్మా. అమ్మా ఓయ్. ఆఖరిగా ఒక ముక్క చెప్తాను ఇంటావా తల్లి? అమ్మా ఓయ్. ఇదిగో పొద్దుకోగే వేళలో తల్లులారా ఈ ఆఖరిగా పాడిన శరణం ఏంటో చెప్తారా తల్లి? అర్థమైందా మీకు? ఇంకొకసారి పాడమంటారా? అర్థమైందా తల్లి? మా చెల్లమ్మ ఏడుస్తూనే ఉంటుంది. అదిగో పెద్దక్క అక్కడ ఏడుతుంది, మా చెల్లి ఇక్కడ ఏడుస్తా ఉంది. అవునవును. అంత ఇష్టం అమ్మలారా.
ఎవరో ఇంట్లో పుట్టి ఇక్కడికి వచ్చి మసలడం అంటే అవును ఆడది అన్నిటికీ ఆధారం. అవును ప్రతి విజయం వెనక ఒక ఆడది ఉంటుంది తల్లులారా. ఆ, ప్రతి తండ్రికి కూడా ఆ, ఎంతో ఇష్టమైన కూతుర్లో ఉంటారు తల్లి. అవును అవునమ్మలారా, ఆ, మీరేమి బాధపడకూడదమ్మలారా. అవును ఇదే పాట మా నాన్నగారు అయితే ఆ, మరింత ఆనందంగా పాడేటోరు. అవును వింటున్నారు. మీరు మీ తండ్రి గారిని విడిచిపెట్టి మీరు మీ అత్తవారిలో కాపురాలు చేసుకుంటున్నారు. అవును వాళ్ళు తెలుసుకో తల్లి కండతలు పెట్టద్దు. ఆ, బావ మంచివాడు, ఆ, మనకేమీ భయం లేదు. ఆ, ఆయన ఆ, మీరు చూడాలంటే వెళ్ళి రావచ్చు. ఆ, నా తండ్రి అమ్మవారి సన్నిధిలో ఉన్నారు. అవును నేను ధైర్యంగా ఉంటున్నాను. అవును మీరు కూడా నా బాబుట్టు లేనమ్మా. అవును ఎప్పుడు కూడా మీ కంటతడి పెట్టద్దు తల్లి. ఆ, అవునా తల్లులారా? అవును యాకరు మాటగా మాట్లాడిన పాట అవును ఎవరన్నా చెప్పగలదురా తల్లి? మరి, మరి. ఎవరన్నా చెప్తారమ్మా ఆ మాటకి అర్థం ఏంటో? మరొక్కసారి పాడుతున్నాను, చెప్పండి. సరిగ్గా ఆలోచించి చెప్పాలా. అది నాయనమ్మ నువ్వు ముందుగా చెప్పాలి. అది నీకు తెలిసి ఉంటది కానీ నువ్వు చెప్పకూడదు. ఆ, అవునా? ఓయ్. అమ్మా ఓయ్. పొద్దు పోగే వేళలో పొదిగడపలోనమ్మా, పొద్దు పొదిగడపలో బంగారాజు కూర్చోడకూడదమ్మా. అర్థమైందా తల్లి? చెప్పమ్మా. అది కాదు, ఎక్కడ వచ్చింది తల్లికి? అవునవును పొద్దు కూగే వేళలో అంటే ఆ, సూర్యుడు అస్తమించే వేళలో, అవును అంటే సూర్యుడు వెళ్ళిపోయే సమయాన్ని ఆ, పొద్దు గడపంటే మన సింహద్వారం దగ్గర అవును ఏ ఆడతల్లి కూడా కూర్చోకూడదమ్మా. ఆ, కూర్చోవడమే కాదు, ఆ, అక్కడ నుంచి తల మీద చెయ్యి వేయకూడదు. ఆ, అలాగా కాని పనులు చేసినట్లయితే ఆ, ఇటు అత్తవారింటికి ఆ, అటు మన పుట్టినింటికి కూడా అవును ఏమాత్రం క్షేమం కాదు తల్లి. అవునవును తెలిసిందా తల్లులారా? ఆ, నేను చెప్పిన మాటల్లో గాని అవును పాడిన పాటల్లో గాని ఆ, ఏమన్నా తప్పులు ఉంటే అవును మీ కన్నా బిడ్డలు తీరి ఆ, మమ్మల్ని సాగనపోవలసిందిగా కోరుకుంటున్నాము. మళ్ళా అవును ఆగ్రపారము కలిగించమ్మా. ఆగ్రపారము కలిగించండి. టైం చాలా సమయమైంది ఇప్పుడు. ఆఖరిగా